కనుల చాటు దాగి ఉన్న నా కలనువే వెలుతురులు నింపి నింగిలోని జాబిల్లివే సంద్రమంత ప్రేమ పంచె నాదరి నువ్వే నీలి మేఘమల్లి పలకరించే వర్షానివే ప్రేమ మాటిలా చెవిన పడెనుగా వయసే మురిసి తడిసి ఎగసి గరటమయ్యగా ఎగిరే మనసిలా సీతాకోకలా సరికొత్త రంగు నింపినవే నా వెన్నెలా ఎగిరే మనసిలా తారాజోవలా ఓ మెరుపులాగా లాగినవే నీ వైపిలా నా ఈ ఊపిరిలోన నువ్వు చేరగా నేనే మళ్ళీ పుట్ట కొత్తగా నువ్వే కబురులు చెబుతుంటే అనుక్షణాన సమయం మాగే అక్కడే వింతగా విశ్వం అంతా నీకే రాసైన సైన్యం నేనై కాపాడైనా తారాలోకం నీకై లకితేన దూరాలన్నీ దగ్గర చైనా ఎగిరే మనసిలా సీతాకోకలా సరికొత్త రంగు నింపినవే నా వెన్నెలా ఎగిరే మనసిలా తారాజువలా ఓ మెరుపులాగా లాగినవే నీ వైపిలా కనుల చాటు దాగి ఉన్న నా కలనువే వెలుతురులు నింపి నింగిలోని జాబిల్లివే సంద్రమంత ప్రేమ పంచె నాదరి నువ్వే నీలి మేఘమల్లి పలకరించే వర్షానివే Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Bangaram. Thank you. అందరూ పెట్టినప్పుడు లేని ప్రాబ్లం నేను పెడతాను వచ్చిందిరా. రే ఏం మాట్లాడుతున్నారా? రే నేను మాట్లాడేది కేక్ గురించి రా. ఫోన్లే బతికించో, నాకేదో బూతులా అనిపించిందిరా బాబు. అరే అది బుర్రా బూదరా. నువ్వే మాట్లాడాలే. మరి బర్త్డే పార్టీ ఏంటి? రే పదరా, పార్టీ ఏదో అంటున్నారు. పార్టీకి డిన్నర్ కి రెస్టారెంట్ కి వెళ్దాం సరేనా? యా ఓకే డన్ డన్. సరే అయితే క్లాస్ కి టైం అవుతుంది వెళ్దామా? పోదాం. బంగారం ఏంటి? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడు, ఎవరు లేరు కదా. ఏంటిది? బర్త్డే కదా, గిఫ్ట్ తీసి చూడు. ఏంటి ఇది గిఫ్టా? అంటే నీకు సైట్ ఉందని తెలిసింది,
సరే. నేను ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడు నీతో ఉండాలని. ఈ లెటర్ ఏంటి? అంటే అది నా ఫీలింగ్స్ డైరెక్ట్గా చెప్పలేక లెటర్లో రాసా. ఇప్పుడే చదివి చెప్పవా? సరే. ప్రియమైన బంగారానికి ఈ మాట రాతున్నప్పుడే నేను ఎంతో లక్కీ అని అర్థమైంది. ఎందుకనుకుంటున్నావు? మిగతా వాళ్ళందరూ ముద్దు పేరుగా బంగారం అని పిలుచుకుంటారు, కానీ నీ పేరే బంగారం. అందుకు నీకు విషయం తెలుసా? నన్ను అందరూ మా ఏరియాలో కత్తి అని పిలుస్తారు. అంటే నేను ఇనుమును బంగారం మన ఇద్దరం కలిస్తే డెడ్లీ కాంబినేషన్ అవుద్ది. ఏంటి మ్యాటర్ చెప్పకుండా ఈ సోదంతా చెప్తున్నాను అనుకుంటున్నావా? డైరెక్టర్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే నీకు బోర్ కొడద్దని. సరే ఇంక లేట్ చేయకుండా చెప్పేస్తున్నాను మరి చెప్పేస్తున్నా. నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే నీ మీద కన్నేసా. తప్పుగా అనుకోగా, దాని అర్థం లవ్ ఎట్ ఫస్ట్ ఐటమ్. ఇప్పుడు నీకు మ్యాటర్ మొత్తం అంతా క్లియర్గా అర్థమై ఉంటుంది. అయినా సరే ఫార్మాలిటీకి చెప్పాలని కాబట్టి చెప్తున్నాను. ఐ లవ్ యూ బంగారం. నీకు కూడా ఇష్టమైతే నేను కళ్ళు మూసుకుని ఉంటా, వచ్చి బొగ్గు మీద ముద్దు పెట్టు. ఏమైందిరా? దోమ కుట్టిందిరా. దోమ కుడితేనే ఇంతలా వచ్చిందా? ఏదో కుట్టిందిలే, ఇప్పుడు అంత అవసరమా? ఆర్డర్ చేద్దామా? ఆకలి దొబ్బేస్తుంది అక్కడ. సరే సరే భయ్యా ఇలారా. ఆర్డర్ ప్లీజ్. యాంటి పాస్తో మిస్తో అటోలానా పిజ్జా అన్సలీటో క్వాంటిటీనా అండ్ 1 ఫంగీ ట్రైఫాల్టీ ప్లస్ అన్ని అల్వర్జు. ఇది 5 స్టార్ హోటల్ కదరా, నీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ అవడానికి. దొరికిస్తామంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మాకు కూడా ఏం అర్థం కాలే. నాకు ఏం అర్థం కాలే. నువ్వేదైనా కవర్ చేయరా. ఓకే యాక్చువల్లీ నిన్న మా వాడు జపనీస్ మూవీస్ చూసాడు, అందుకే ఫ్లోలో జపనీస్ మాట్లాడుతున్నాడు. అంతే ఏం లేదు. అబ్బచ్చా, విక్రమ్ మాట్లాడేది ఫుడ్ ఐటమ్ పేర్లని మాకు అర్థమైంది. అర్థమైందా? మ్మ్. మరి ఇందాక అంత అర్థం కాలేదన్నారా? అన్నీ మీ మాటలే. రే నువ్వు మేనేజ్ చేసుకున్నావు వల్ల కాదు. నువ్వు ఆగరా, నేను నిజం చెప్పేస్తా కదా. యాక్చువల్లీ నాకు ఫారెన్ ఫుడ్ వీడియోస్ చూడడం అలవాటు. ఆర్డర్ అనేసరికి అవి గుర్తొచ్చి చెప్పేసా అనమాట. అంతే. ఓ అంతేనా? ఓకే ఓకే. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది కదా భయ్యా? ఇప్పుడు నేను ఆర్డర్ చెప్తాను, రాసుకో. 10 చిల్లీ చికెన్, 10 చికెన్ సూప్స్, 10 చికెన్ బిర్యానీ, 10 మటన్ బిర్యానీ, 10 ఫ్రై పీస్ బిర్యానీ, 10 జాయింట్ బిర్యానీ, 10 ప్రాన్స్ బిర్యానీ. అన్ని ఐటమ్స్ ఎందుకురా? ఎందుకేంట్రా, బిల్లు కట్టేది బంగారమే కదా, అయినా దానికి అలాగ ఉండాలరా. లేకపోతే నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దా? ఇప్పుడు అర్థమైంది, కుట్టింది దోమ కాదు బంగారం అని. సర్లే విషయం ఎవరు చెప్పు. హలో, ఆర్డర్ ఇవ్వడానికి ఇంత డిస్కషన్ ఏంటి? అయినా అన్న ఐటమ్స్ ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరికీ పంచుతావా? గుడ్ ఐడియా, బంగారం బదిరికి బిర్యానీ దానం చేద్దాం. భయ్యా ఇందా 10 చెప్పాను కదా, 30 రాసుకో. ఏయ్ ఆప్తావా ఇంకా? సారీ మీరేమనుకోకండి, ఇందాక చెప్పినవన్నీ క్యాన్సిల్ చేసేసి 3 చికెన్ బిర్యానీలు తీసుకురండి. ఓకే మేడం. గాయస్, ఈ హ్యాపీ మూమెంట్లో మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏం చెప్పాడు? నేను రాని లవ్ చేసుకుంటున్నాం. వావ్, సూపర్ న్యూస్. ఇప్పటిదాకా బాగానే దాచారు చెప్పకుండా. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓరి మిత్రద్రోహి. నీకు వర్కౌట్ అవ్వలేదు, నాకు అయిందిరా అంతే. ఇట్స్ ఓకే, దురదృష్టం నీకే రానికి. రాయ్. అంటే ఇక నుంచి మన గ్యాంగ్లో 2 కపుల్స్ అన్నమాట. 2ని 3 చేద్దామంటే నువ్వే కోఆపరేట్ చేయట్లేదు. ఏంటి? ఏం లేదు, అది ఆర్డర్ వచ్చింది. బిర్యానీ చాలా బాగుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ. అవును, బర్త్డేస్ అంటే గుర్తుకొచ్చింది. మన బర్త్డేస్ మిగతా వాళ్ళకి తెలియదు కదా, అందరూ చెప్పొచ్చు కదా. ఎరా దేనికి వాళ్ళ బర్త్డేస్ కూడా పార్టీ పేరు చెప్పి దొబ్బు తినేద్దామా? నువ్వు ఉండరా బాబు. అయినా తినేటప్పుడు అవన్నీ అవసరమా? ఏమైంది? తను చెప్పింది కూడా కరెక్టే కదా. ఇక్కడ ఎవరి బర్త్డేస్ ఎవరికి తెలీదు. సో ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తా. నా బర్త్డే December 30. అవునా? ఇంకో రోజు లేట్గా పుట్టొచ్చు కదా. ఏ అంటే నెక్స్ట్ రోజు ఎలాగో న్యూ ఇయర్ కదా, బర్త్డే న్యూ ఇయర్ కలిపి సెలబ్రేట్ చేసుకుందామని. ఓ అదా. నాది Feb 29. ఏం నిజంగానా? అంటే ఇప్పుడు నువ్వు 4 సంవత్సరాలు ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటావా? శ్రావణ మాసం, కార్తీక మాసం ఏంటి?
ఇప్పుడు నీ బర్త్డే కోసం 4 సంవత్సరాలు ఆగాల మేము. అంత లేదు, నేను ఎవ్రీ ఇయర్ ఫెబ్ 28నే చేసుకుంటా. అలా అయితే ఓకేలే. ఇప్పుడు నీదే. నాది August 15th. ఏంటా రోజా? ఏ ఆ రోజు ఇండియాకి ఫ్రీడమ్ వస్తే అదే రోజు నువ్వు పుట్టి మాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నావు. ఇంకా వస్తావా? ఒరే కొంచెం ఎక్కువైంది, తగ్గించుకో. సరదాగా అన్నావు లేవో ఫ్రెండ్లీగా. రే విక్రమ్ నువ్వే. రే నిన్నే. నాది May 20. ఏంటి సమ్మర్లోనా? అయినా సరే పార్టీ ఇవ్వాల్సిందే. పక్కా ఇస్తా. ఓకే. మల్లేశ్వరి ఇప్పుడు నువ్వే. నాది ఏ రోజు కాదు. అదేంటి ఏ రోజు కాకుండా అలా ఎలా పుట్టేహో? ఏంటి జోకా? బొక్కలా ఉంది. అయినా అసలు మనం ఏం పీకామని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి? ఏదైనా సాధిస్తే అప్పుడు చేసుకున్నామంటే ఒక అర్థం ఉంది. నాకు బర్త్డే చేసుకోవడం అస్సలు నచ్చదు. నన్ను అడగకండి ప్లీజ్. అలా అని వేరే వాళ్ళు చేసుకుంటే నేనేం అడ్డుపడను. నాకు నచ్చదు అంతే. ఓకే ఓకే, ఇష్టం లేకపోతే వద్దులే. చల్లారిపోతుంది. తినండి తినండి తినండి. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మీ ఇంటి బయటే ఉన్నా, ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? అస్సలు కుదరదు. హే ఏం కాదురా, అంకుల్ ఎలాగో పడుకుని పోయి ఉంటారు కదా. సరే వస్తున్నా. ఓకే ఓకే. హాయ్. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఈ కార్ ఎవరిది? ఫ్రెండ్దిలే, దైక్ బయటికెళ్ళొద్దాం. బయటికా? వామ్మో నేను రాను బాబోయ్. హే ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళి వచ్చేద్దాం అంతే. వద్దు విక్రమ్, అర్థం చేసుకో. నాన్న లేచాడంటే అంతే ఇంకా. అంకుల్ లేచే లోపు వెళ్ళొచ్చేద్దాం, ఓకేనా? ప్లీజ్ మల్లేశ్వరి, ఎప్పుడైనా ఏదో నేను తలాడుగాను నిన్ను, ప్లీజ్. సరే పద, ఆ. త్వరగా పద, ఎవరైనా చూస్తే బాగోదు. అవును, నీకు కారున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నీకు డ్రైవింగ్ వచ్చని ఎప్పుడు చెప్పనే లేదు. అసలు ఏంటి ఇలా సడన్గా నైట్ డ్రైవ్? కాసేపు నీ క్వశ్చన్ బ్యాంక్ ఆపుతావా ప్లీజ్? జస్ట్ ఎంజాయ్ ది రైడ్. ఏంటి ఇక్కడ ఆపావు? చెప్తాగా, దిగు. చాలా థ్యాంక్స్ విక్రమ్. నేను ఇలా ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు తెలుసా. అంతెందుకు, ఇలా కేక్ కట్ చేయడం కూడా ఫస్ట్ టైం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ చెప్పి దూరం చేద్దాం అనుకుంటున్నావా? చా, అలా ఏం లేదు. నిజం చెప్పాలంటే నా బర్త్డే రోజే మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే అస్సలు నచ్చదు. కానీ ఇలా నీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా నచ్చింది. చూసావా ఎంత హ్యాపీగా ఉన్నావో? ఎప్పుడో ఏదో జరిగిందని మైండ్లో పెట్టుకుని మన హ్యాపీనెస్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. బీ హ్యాపీ, జస్ట్ గో విత్ ఫ్లో. ఓకే సార్. అవును, ఇంతకీ నా బర్త్డే నీకెలా తెలుసు? గెస్ట్ చేయి. మన ఫ్రెండ్స్ ఎవరికి నేను చెప్పలేదు. కాలేజ్ రికార్డ్స్లో కూడా వేరే డేట్ ఉంది. నేను కూడా నీకెప్పుడు చెప్పలేదు. ఎలా తెలుసో చెప్పు. మీ డాడీ చెప్పారు.
ఏంటి మా నాన్న? హ్మ్, ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు? అసలు ఏమని అడిగావు? ఏం లేదు. అంకుల్ మల్లేశ్వరి బర్త్డే డేట్ ఎప్పుడు అంకుల్ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అని అడిగా. తనకి ఇష్టం లేదు బాబు అని అన్నారు. అదంతా నేను చూసుకుంటాను, మీరు చెప్పండి అంకుల్ అని అన్నా. అంతే చెప్పారు. నీకు ఇంకో విషయం కూడా తెలుసా? నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కూడా అంకుల్కి తెలుసు. ఆయనకు ముందే చెప్పేశా. వామ్మో వామ్మో, నా వెనకాల ఇన్ని కుతంత్రాలా? ఆగు నువ్వు, ఆగు. మొన్న సర్ప్రైజ్ బాగానే ప్లాన్ చేసావు. ఏదో మీ డాడీ దయ వల్ల వర్కౌట్ అయింది. హ్మ్, మా నాన్న నువ్వు బానే క్లోజ్ అయిపోయినట్టున్నారుగా. హ్మ్, ఈ మధ్య ఇంటికి కూడా బానే వచ్చేస్తున్నావు, కానీ మీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళట్లేదు. మీ వాళ్ళని పరిచయం చేయట్లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నావు ఏంటి? మా ఇంటికా? మా ఇంటికి ఇప్పుడు ఎందుకు? తర్వాత వెళ్దాంలే. తర్వాత లేదేం లేదు. నువ్వు మీ ఇంటికి తీసుకెళ్లే వరకు నీకు మా ఇంట్లో నో ఎంట్రీ, అంతే. సరేలే. రే దుర్గా, దుర్గా, రే దుర్గా. ఇక్కడ రే ఆ, మల్లేశ్వరి మీ ఇంటికి తీసుకెళ్ళు, మీ ఇంటికి తీసుకెళ్ళని రాడ్ వేసేస్తుందిరా. ఈ రోజైతే ఎలా అయినా తీసుకెళ్లాలని ఆర్డర్ వేసింది. నీ ఇంటికే కదరా, తీసుకెళ్ళు. రే మా ఇంటికి. ఓ సారీ సారీ, తన దృష్టిలో మీ ఇల్లు కాదు కదా, మర్చిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే నాకు అర్థం కావట్లేదురా, నువ్వేదైనా చెప్పాలి. ఓ పని చేయి, మన సినిమాలో లాగా డమ్మీ పేరెంట్స్ని డమ్మీని సెట్ చేసే సరిపోద్ది. వర్కౌట్ అవుతుందా? దొరికిపోతామేమోరా. రే నీకున్న ఆప్షనల్లా డమ్మీ పేరెంట్స్ సెట్ చేయడం, లేదా అనాదానికి కొత్త స్టోరీ చెప్పడం, లేకపోతే నేను చెప్పడం, అంతకన్నా ఏం చేయలేం. ఫస్ట్ ఆప్షనే బెటర్. కానీ ఇప్పటికిప్పుడు అంటే ఎలా సెట్ చేయడం? చించు చించు, బాగా ఆలోచించు. రే ఒక ఐడియా. ఏంటి? డమ్మీ పేరెంట్స్గా మీ అమ్మా నాన్న, డమ్మీలుగా మీ ఇల్లు వాడేద్దాం. ఏమంటావు? రే ఐడియా చెప్పినందుకు నాకే సోపిడి. రే ప్రజెంట్ నువ్వేరా నన్ను ఆదుకోవాలి. నువ్వు తప్ప ఎవరున్నారా నాకు? ప్లీజ్ రా. సరే సరే రే, మా అమ్మనైతే నేను ఎవరుగా మేనేజ్ చేస్తాను రా. మా నాన్న గురించి తెలుసు కదా, ప్యాకెట్ వస్తాడు రా. అయితే ఓ పని చేద్దాం, మీ నాన్న ఇంట్లో లేనప్పుడు తీసుకెళ్దాం. అడిగితే మా నాన్న బయటకు వెళ్ళడం చెప్తా. నువ్వు గట్టిగా ఫిక్స్ అయినట్టుకున్నావు కదా, అలాగే కానీ బాగా లోగు దొరికేసిడికి. అబ్బా, నా అత్త క్యారెక్టర్ ఎవరితో కానీ ఎలా చేస్తుందో చూడు. అదే నేనైతేనా సూపర్గా చేయొద్దును. అమ్మా అక్కడ అన్నం కూర వండాను, వెళ్ళి తిను. అది కాదు మా, ఏంట్రా? నీకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. ఆ, అయితే ఏమీ లేదు, మా ఫ్రెండ్స్ మేము షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసాం, అందులో మదర్ రోల్ ఉంది. ఒరే ఒరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నేను యాక్ట్ చేస్తాను రా, ప్లీజ్ రా, నన్ను పెట్టుకోండి రా. ఓకే ఓకే మ్యామ్, కూల్. కానీ నువ్వు యాక్ట్ చేయాలంటే అందులో చిన్న టెస్ట్ ఉంది. ఏంటిది? ఏం లేదమ్మా, ఈరోజు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. ఓకే. ఆ అమ్మాయికి నాకు అమ్మలా కాకుండా విక్రమ్ గడికి అమ్మలా నటించాలి. ఉమ్. అందులో పర్ఫెక్ట్గా చేసావు అనుకో, క్యారెక్టర్ నీదే. ఓ సింతేనా? చూస్తావుగా మీ అమ్మ నటన విశ్వరూపాన్ని. చూద్దాంలే అమ్మా. అమ్మా, అమ్మ ఎవడరా? అమ్మా ఎవడు నువ్వు? విక్రమ్, విక్రమ్ నా కొడుకేడి? విక్రమ్? యాక్టింగ్ చేంజ్ చేసావు, ఇదే కావాలి దగ్గర నుంచి. సరేరా చూద్దాంలే.
నేను మళ్ళీ చేస్తాను. నువ్వేంటి ఇక్కడ? నన్ను ఎందుకు మోసం చేసావు?